హైదరాబాద్ లో బర్డ్ ఫ్లూ కలకలం నిర్ధారించిన అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఏపీలోని పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 2 ఏళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ సోకి ప్రాణాలు వదిలిన విషయం అందరికీ కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ శివార్లో అబ్దుల్లాపూర్ మెట్లోని ఓ పాల్జీ ఫామ్ లో 4 రోజుల క్రితం వేల సంఖ్యలో కోళ్లు మరణించగా శాంపిల్స్ సేకరించి పరీక్షించగా బర్డ్ ఫ్లూ అని తేలింది. తెలుగు రాష్ట్రాలను మొన్నటి వరకు భయపెట్టిన బర్డ్ ఫ్లూ మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చినట్లు ఇచ్చి అందరూ అమ్మాయ అని ఊపిరి పీల్చుకునే లోపే నేనున్నానని ఎటు పోలేదు అంటూ మరోసారి సైలెంట్ గా రెక్కలు విదిలిస్తోంది. ఏపీలోని పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 2 ఏళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ సోకి ప్రాణాలు వదిలిన ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఆ ఘటన వెలుగులోకి వచ్చిన గంటల సమయంలోనే మరో బాంబు పేల్చారు హైదరాబాద్ అధికారులు. హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్ లో 4 రోజుల క్రితం వేరే సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో కోళ్ల శాంపిల్ సేకరించిన అధికారులు ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించగా బర్డ్ ఫ్లూ అని తేలింది. ఈ విషయం బయటకు రావడంతో పౌల్ట్రీ యజమానులంతా ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు ఇప్పుడిప్పుడే చికెన్ తింటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.